చూడండి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఎగ్స్ ఇందులో మెల్ట్ చేయాలి. ఎగ్స్ మెల్ట్ చేసిన తర్వాత మనం ఆమ్లెట్ వేసుకోవడమే, ఏం లేదు. చూడండి ఫస్ట్ ఇలా కలుపుకుంటేనే మంచిగా వస్తుంది ఆమ్లెట్, లేదంటే రాదు. ఫస్ట్ ఇది కలుపుకున్నాక నెక్స్ట్ టైం ఎగ్స్ అందులో మెల్ట్ చేయాలి. ఎవరైనా తింటారండి, చాలా బాగుంటాయి. చిన్నపిల్లలకైతే బాగా ఇష్టపడి తింటారండి. ట్రై చేయండి మీరు కూడా. ఇదిగోండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్ పాటు. అప్పుడే ఆమ్లెట్ బాగా వస్తుంది. మనకు కారం అనేది ఉండలు కట్టదు, ఎందుకంటే మనం ఆనియన్స్లోనే కారం వేసుకున్నాం కాబట్టి. ఆనియన్స్లో కాకుండా ఇప్పుడు ఎగ్స్ కొట్టాక వేసుకున్నారనుకో బాగా రాదు. ఇలానే ట్రై చేయండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేయాలండి. నేనైతే ప్యాన్ పెట్టుకున్నాను, ఇంకా ఆయిల్ హీట్ కాలేదు. చూడండి నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. చూడండి ఇలా ఆయిల్ కొద్దిగా వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. ఇలా స్ప్రెడ్ కావాలి. ఇదిగోండి ఇలా. నెక్స్ట్ ఆమ్లెట్ వేసుకోవాలి. ఆమ్లెట్ వేసుకొని కూడా అలానే స్ప్రెడ్ చేసుకోవాలి. పల్చగా వేసుకోవాలండి, నేరే మందం వేసుకుంటే బాగుండదు. ఇదిగోండి ఇలా వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టర్న్ చేసుకోవడమే, ఏం లేదు. టర్న్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చాలా సింపుల్ ప్రాసెస్, త్వరగా అయిపోతుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. ట్రై చేయండి. చూడండి ఇలా చేయాలి. టర్న్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకుంటే మాడదు త్వరగా. చూడండి ఇగో కాలింది బాగా, తీసేద్దాం ఇక. అంతే అండి, సింపుల్ రెసిపీ. చూడండి చాలా బాగుంది. ఆనియన్ ఎగ్ అండి. ఇలా ఆమ్లెట్ చేసుకోండి, అందరూ చాలా ఇష్టంగా తింటారు. సింపుల్ రెసిపీ కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.